ఈరోజు నేను యూట్యూబ్‌లోని ఒక వీడియో చూస్తూ ఉంటే, నాకు చాలా ఇన్స్పిరేషనల్‌గా అనిపించిందండి. అది విద్యార్థులకి ఇప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఇలాంటి ఇన్స్పిరేషనల్ వీడియోస్ వెలుగులోకి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. అయితే ఆ వీడియోలో ఏమి చెప్పారు అనేది నేను మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. అయితే ముందుగా ఆ ఛానల్ పేరు ఏమిటంటే మేజర్ ఓరిబాయ్. OREBOI స్పెల్లింగ్. అయితే అందులోని ఏం చెప్పారు, ఒక అమ్మాయి అంటే తన ప్రాంతము ఆంధ్రాలోని సత్యసాయి జిల్లా. అయితే తనకి ఇంటర్మీడియట్ పరీక్షల్లోని 988 మార్కులు వచ్చాయి. అంటే తను 1000కి 988 మార్కులు తెచ్చుకుంది. అయితే తనతోటి అందరూ మాట్లాడించారు అందరితోని. అంటే మాట్లాడిస్తారు కదా! ఎవరికైనా మంచి మార్క్స్ వస్తే మీ ఎక్స్‌పీరియన్స్ ఏంటి? తర్వాత మీరు ఎలా చదివారు? అనేటువంటివి అడుగుతారు కదా! అయితే అందరితోని మాట్లాడించారు. అయితే తను చెప్పిందేంటంటే, తను 3 ఏళ్లుగా ఉన్నప్పుడే అంటే 3 ఇయర్స్‌గా ఉన్నప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారంట. అయితే తన కల ఏంటి అంటే, మహిళా ఐఏఎస్ అధికారిగా తను అవ్వాలి అని తన కల. అయితే ఎవరైతే ఈ వీడియో చేశారోని అతను మాత్రం చాలా సపోర్ట్ చేశారు. ఏంటంటే నేను నీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అందిస్తాను. తర్వాత ఇంకా ఏంటి కావాల్సినటువంటి డబ్బు కూడా నేను సహాయం చేస్తాను అని అతను చెప్పారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరూ కూడా ఆ అమ్మాయి ఐఏఎస్ అధికారిగా అవ్వాలి అని కోరుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను. కానీ తను మాత్రం చెప్పింది వింటే నాకు చాలా దుఃఖం అనిపించింది. ఎందుకంటే 3 ఏళ్ళప్పుడే వాళ్ళ నాన్నగారు చనిపోయారు అంటే అది కొంచెం జీర్ణించుకోలేకపోయింది. అంటే ఏంటి అంటే, ఇప్పుడు పిల్లలకి ప్రధానంగా సపోర్ట్ ఇచ్చేది పేరెంట్సే. అలాంటిది పేరెంట్స్ లేకుండా పిల్లలు పెరగడం అనేటువంటిది కష్టము. అందుకే గవర్నమెంట్ కూడా కొత్త కొత్త స్కీమ్స్ అని, పాలసీస్ అని ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తోంది. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కావాలి అంటే అందరూ కూడా ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కావాలి అని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలో ఎవరైనా నా యూట్యూబ్ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనందరము ఆ అమ్మాయి ఎవరైతే ఐఏఎస్ అధికారిగా అవ్వాలని తన కలగా ఉందో, తన కల నెరవేరేటట్టుగా మనందరం కూడా తనకి అండగా నిలుద్దాము.